హాయ్ ఫ్రెండ్స్, మొన్నటి వరకు మనం మచిలీపట్నంలో మంగినపూడి బీచ్‌లో అయితే మసూలా ఫెస్ట్ జరిగింది కదా! ప్రతి ఇయర్ జరిగిద్దంట. ఈ ఇయర్ అయితే కొంచెం గ్రాండ్‌గా పెట్టారని చెప్పన్నారు. మేమైతే ఫ్రైడే బయలుదేరుతున్నాం. 5థ్, 6థ్, 7థ్, 8థ్ వరకు అన్నారు. సరే అని మేము ఫ్రైడే అయితే బయలుదేరాం. ఇక్కడ కార్లు పెట్టేసి ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటా వెళ్ళాలి. మా ఫ్యామిలీ మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. ఆయనే డ్రైవింగ్ చేశారు. కొంచెం లగేజ్ ఉంటే ఆయనే మోసి కొంచెం హెల్ప్ అయితే చేశారు. ఎంట్రన్స్‌లో గేట్‌వే ఆఫ్ అమరావతి అని థీమ్ అయితే పెట్టారు. ఇక్కడ ఇసుకతో ఉంది కదా! అక్కడ ఫోటోస్ దిగడానికి, చూడడానికి కూడా చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది అది. ఇక్కడ ఎంటర్ అయిపోయాక లోపలికి ఇలా సీలో ఉండే ప్రతి ఒక్కటి థీమ్ కింద అయితే పెట్టారు. మనం ఫోటోస్ దిగొచ్చు. నెక్స్ట్ వీడియోస్ తీసుకోవడానికి అలా అయితే చాలా బావుంది. ఎంట్రన్స్‌లోనే బుద్ధుడి విగ్రహం ఒకటి పెట్టారు. ఇలా ఇదంతా డెకరేషన్ చూసి డెకరేషన్ అంతా చేశారు కదమ్మా అంటున్నాడు హన్వేష్ అయితే. మేము ఇక్కడ భీమవరంలో 1 గంటకైతే బయలుదేరాం. అక్కడికి వెళ్ళేటప్పటికి 3:30 అలా అయితే అయ్యింది. మేము ఫ్రైడే వెళ్ళాం కదా! మేము వెళ్ళిన టయానికి అంత క్రౌడ్ అయితే లేదు. నార్మల్‌గానే ఉన్నారు. మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయేటప్పుడైతే క్రౌడ్ చాలా పెరిగిపోతుందసలా. ఇక్కడ ఏమేమున్నాయంటే వాటర్ గేమ్స్ ఉన్నాయంట, రైడ్స్ ఉన్నాయంట, ఇక జెయింట్ వీల్లు, ట్రైన్స్ ఇవన్నీ తిరునాళ్ళలో కూడా ఉంటాయి కదా! ఇవన్నీ అయితే. ఇంకా కలంకారీ క్లాత్స్ సంబంధించినవి, చిలకలపూడి అంటే ఇంకా జ్యువెలరీకి సంబంధించినవి ఇవన్నీ కూడా స్టాల్స్ ఉన్నాయంట. ఇవన్నీ కూడా 6:30 తర్వాత జబర్దస్త్ టీమ్ వస్తుందని ఇవన్నీ అయితే చెప్పారు. సరే చూద్దామని అయితే వెళ్ళాం ఫస్ట్ మేము. ఇలా ఇవన్నీ థీమ్స్ చూసుకుంటూ అయితే మేము వెళ్తున్నాం ఫస్ట్. ఇక్కడ చూడండి మన ఇండియా ఫ్లాగ్ చాలా బావుంది కదా అసలా. ఇక్కడ బాగా గాలేసేస్తుంది. ఆ గాలికి అసలు ఎగురుతుంది ఫ్లాగ్ కూడా. ఇక్కడ అంగన్వాడీ వాళ్ళు కూర్చునున్నారు కదా! ఇది ఎందుకంటే 5 ఇయర్స్ ఉన్న పిల్లలకి, అంతకంటే లోపు పిల్లలకి అయితే ట్యాగ్స్ ఏస్తున్నారు. దేని గురించంటే వాళ్ళు తప్పిపోతే వాళ్ళు కొంతమంది పేర్లు, ఫోన్ నంబర్‌లు చెప్పగలరు. కొంతమందయితే చెప్పలేరు కదా! అందుకోసం అయితే ఇలా వేస్తున్నారంట. హన్వేష్‌కి, నిహాన్‌కి కూడా ఏశారు. నేమ్ రాసి ఫోన్ నంబర్. కరెక్ట్‌గా కనిపించలేదు. నేను చూపిచ్చాను గానీ ఎండగా కూడా ఉంది. మేము అక్కడికి 3:30కి వెళ్ళాం కదా! 3:30కి కొంచెం పర్వాలేదనిపిచ్చింది. ఇక్కడ చూడండి హన్వేష్ వెల్కమ్ టు మంగినపూడి బీచ్ అని చెప్పి ఎక్సైట్ అవుతున్నాడు అసలు బీచ్‌ని చూడగానే. మేమిలా బీచ్ దగ్గరికి వెళ్ళిపోయామింకా. వెళ్ళిపోయాక ఇక్కడ మామూలుగా వాటర్ గేమ్స్ ఉన్నాయన్నారు కదా! అసలు ఏమేమున్నాయని చెప్పి అడుగుదామని చూస్తున్నాం. ఫస్ట్ ఒక చోటకెళ్తే అక్కడ వెస్ట్ బెంగాలోళ్ళకి గేమ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారంట. ఇక్కడ కాదండి మనకి అన్నారు. సరే అని చెప్పి ఇక మేము కొంచెం ఎదరికి నడుచుకుంటూ వెళ్ళాలన్నారని అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేలోపు ఇక్కడ నిహాన్ చూడండి ఈలోపు ఇసుకని తీసేసి ఆడుతున్నాడు. ఆల్రెడీ మేము అక్కడ వాటర్ ప్యాకెట్స్ ఇస్తుంటే అవి తీసుకున్నాం. హ్యాండ్ వాష్ చేస్తుంటే మళ్ళీ ఇసుకలో పెట్టేస్తున్నాడు. సర్లే ఎలాగో బీచ్‌లో ఆడుకుంటారులే అని ఇంకా వదిలేసామనమాట. ఇలా నడుచుకుంటూ కొంచెం ఎదరికెళ్తే మనకంట అవి ఏమేమున్నాయంటే పారాషూట్ ఉంది. ఇంకా స్టీమర్ ఉంది. బోట్ రైడ్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ చిన్న పిల్లలకి హన్వేష్ ఏజోళ్ళకి కూడా ఎలౌ లేదంట. బోట్ రైడ్‌కి తీసుకువెళ్ళడానికి. నేను మా హస్బెండ్ హన్వేష్‌ని తీసుకొని వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ ఇంకా ఎలౌ లేదన్నారు కదా! అంత రిస్క్ చేయడం ఎందుకని చెప్పి ఇంకా మేమైతే వెళ్ళలేదు. మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు. ఇక్కడ ఈ బోట్ కనిపిస్తుంది కదా! ఆ బోట్‌లోనే ఒక 5 మెంబర్స్ ఏమో దాన్ని డ్రైవ్ చేసే అతను. ఇక్కడ చూడండి నిహాన్ వాటర్‌లో ఎలా ఆడుతున్నాడో. ఇక్కడ పారాషూట్ ఉందన్నాను కదా! ఇది గట్టు మీద ఉంది. నెక్స్ట్ ఆ బోట్‌తో పాటు సీలోకి తీసుకెళ్ళి అక్కడ కూడా ఒక మనిషికనమాట. ఇక్కడ మా హస్బెండ్ వెళ్లారని చెప్పాను కదా! ఇందులోనే వెళ్లారనమాట. నేను అక్కడ స్టార్టింగ్ నుంచున్నప్పుడు వీడియో తీయడం కుదరలేదు నాకు. అందుకని అది స్టార్ట్ అయ్యాక అయితే వీడియో తీసా. ఇక్కడ స్టార్ట్ అయ్యి అలలన్నీ ఆగిపోతాయి కదా! అక్కడికైతే తీసుకువెళ్లారంట. మామూలుగా చూడ్డానికైతే మనకి సింపుల్‌గానే ఉంది. లోపలికి అలల మీద వెళ్ళేటప్పుడు అసలు బాగా కుదేసేస్తుంది. నడుము నొప్పి ఉన్న వాళ్ళకి నడుము నొప్పి ఎక్కువొస్తది అని చెప్పైతే అన్నారు మా హస్బెండ్. ఇక్కడ నిహాన్ చూసారా ఇసుకలో ఎంత ఆడుతున్నాడో.
వీడిలా ఆడుకుంటూ ఇలా పడుకున్నాడు. పడుకుని ఇంకా అక్కడ చెక్క ముక్క ఉంది కదా! దాని మీద కూడా ఇసుకేసేస్తుంటే ఒక పోలీసాయన చూసి దాన్ని వీడియో తీసుకుంటూ నవ్వుకుంటున్నాడనమాట పోలీసాయన. ఇక్కడ హన్వేష్ గుడ్ల కింద చుట్టాడు కదా! ఆ గుడ్లో ఒక అలొచ్చి ఎళ్ళిపోతే సముద్రంలోకి నా గుడ్లెళ్ళిపోయినియి అని ఏడుస్తుంటే వాళ్ళు అలొచ్చిందని భయపడ్డారేమో అని గట్టు మీద ఉన్నవాళ్ళు లేపడానికొస్తుంటే లేదు ఆళ్ళతో పాటు నా గుడ్లెళ్ళిపోయినియి అని చెప్పి ఏడుస్తున్నాడు. భలే నవ్వుకున్నారు వాళ్ళందరూ చూసి. పిల్లల అల్లరంతా ఇలా క్యూట్‌గా ఉంటది కదా! ఇక్కడ ఇంకా ఆ వాటర్ రైడ్ గేమ్స్ అన్నీ అయిపోయాక ఇక్కడ స్నానానికైతే వెళ్లారు. నేనింకా స్నానం చేయలేదులే బీచ్‌లో. ఎందుకంటే మళ్ళీ అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది కదా! అని చెప్పి నిహాన్ని, హన్వేష్‌ని మా హస్బెండ్‌ని చేయమన్నా. వాళ్ళైతే బాత్ చేశారు. ఇక బాత్ చేసేటప్పటికి మాకు 5:30 అలా అయ్యిందక్కడ. ఇంకా ఏరోప్లేన్ రైడ్ కూడా ఏరోప్లేన్ కాదు సారీ. హెలికాప్టర్ రైడ్ ఉందన్నారని చెప్పి అక్కడికైతే వెళ్తున్నాం. అది నార్మల్‌గా 4,500 అంట టికెటొచ్చేసరికి. సర్లే మామూలుగా పిల్లలకి ఫ్రీ ఏమో ఒకళ్ళెక్కితే వాళ్ళతో పాటు హన్వేష్ ఎక్కుతాడు కదా! అని చెప్పైతే మేమక్కడికి వెళ్తున్నాం. కానీ పిల్లలకి కూడా 4,500 అంట. ఇదిగో ఇక్కడ మేము రిటర్న్ బయలుదేరేటప్పుడు చూడండి ఎంత క్రౌడయితే పెరిగిపోయారో. ఇక్కడ 6:30 నుంచి నైట్ వ్యూ అయితే చాలా బావుంటది. కాకపోతే పిల్లలతో రిస్క్ ఎందుకనిపిచ్చి ఇక మేమైతే 6:30కి బయలుదేరిపోతున్నాం. అక్కడ మేము బయలుదేరే టయానికి వాన కూడా పడిపోయింది. అక్కడ ఇసుకలో కార్లు స్టక్ అయిపోయి అలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు అప్పటికే అక్కడ. ఇంకెందుకులే పిల్లలతో అని. ఇక్కడ బోట్ ఉంది కదా! బోట్ దగ్గర రియల్‌గా ఉన్నట్టున్నారు కదా మనుషులు. ఆ థీమ్ కూడా నాకు బాగా నచ్చిందసలా. ఇక్కడ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళామన్నాం కదా! అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు అప్పటికే 4 రౌండ్స్ ఇంకా ఫిల్ అయిపోయిందండి. 6:30కి క్లోజ్ చేసేయమన్నారు. కుదరదు. ఇంకా రౌండ్స్ ఏమో అని చెప్పన్నారంట. హన్వేష్ ఏమో ఏడుస్తున్నాడు. సర్లే కుదురుద్దేమో అని కాసేపు కూర్చున్నాం గానీ, ఎంత చూసినా అవ్వట్లేదు. హన్వేష్ ఏడుస్తుంటే మనం ఎక్కడికన్నా బయటకి వెళ్ళినప్పుడు ఏరోప్లేన్‌లో ఎళ్దాంలే నాన్న అలా అయితే కాసేపు కూర్చున్నట్టుంటది నీకు. నువ్వు ఎంజాయ్ చేద్దువు గానీ అంటే, సరేనమ్మా అని చెప్పైతే మాట విని చక్కగా వస్తున్నాడు. ఇలా అయితే మేము మొజిల్లా ఫెస్ట్‌లో ఎంజాయ్ చేశాం. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.